ప్రభునందు మిక్కిలి ప్రియమైన కృపా సందేశ ప్రేక్షకులకు ఘనమైన యేసు ప్రభు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు, మీ గురించి ప్రార్థనలు చేయుటకు ప్రభు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అపోస్తలులు రెవరెండ్ డాక్టర్ ఎం శామ్యూల్ గారు దైవ వర్తమానమును అందించెదరు. వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా, ఇంజనీర్ గా, గెజిట్ ఆఫీసర్ గా పనిచేస్తూ ప్రభు పిలుపు మేరకు రాజీనామా చేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు. ప్రభు వీరికి కృపావరములు అనుగ్రహించి దేశ విదేశాలలో గొప్ప ఉద్యోగ ప్రసంగికులుగా వాడుకొడుతున్నారు. ఇప్పుడు దైవజనులు దేవుని వర్తమానం అందించదు. అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభువును, రక్షకుడును, విమోచకుడును, ఆశీర్వాదమునకు కర్త అయినటువంటి మన యేసయ్య శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభములు, అందరికీ శుభాభివందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, మిమ్మల్ని అందరిని చూచి ప్రభువునందు సంతోషించడానికి ప్రభుల వారు నాకు అనుగ్రహించిన శుభ సమయమును బట్టి దేవాది దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈరోజు ఒక అమూల్యమైన మాట, మన జీవితాలలో, బ్రతుకులలో మనకు శ్రేష్టమైనది, అవసరమైనటువంటి ఒకే ఒక్క మాట నేను మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఏమిటి ఆ మాట అంటే బుద్ధి. ఈరోజు మనుష్యునికి ఉండవలసిన బుద్ధి చాలా మందికి ఇది లేదండి. ఏంటది? అదన్నమాట. ఇల్లు ఉంది, వాకిలు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, సంఘం ఉంది, నాయకుడు ఉన్నాడు, బోధకుడు ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు, కానీ మనుషులకి ఏమీ లేదు. అదన్నమాట. లూకాసు సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో చూస్తే ఇక్కడ చక్కని మాట ఉంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా. నేను దేవుని బిడ్డలారా, మరి గమనించవలసిన విషయం ఏమిటంటే, మీకు అందరికీ తెలిసిందే, కానీ దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని మర్మాలు ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టాడు, తల్లిని విడిచిపెట్టాడు, తమ్ముడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, ఆస్తంతా పోగొట్టుకున్నాడు. చివరికి పన్నులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకున్నాడు. అప్పుడు వచ్చింది ఆడికి ఏంటి చెప్పాలి. అసలు బుద్ధి అంటే ఏంటండి? ఇప్పుడు మీకు లేదు అంటున్నారు, ఉందని కొంతమంది అంటున్నారు. అసలు బుద్ధి అంటే ఏంటి? బుద్ధి అంటే మంచి తెలిసి మంచి చేయడం బుద్ధి అంటారు. ఇది మంచి, ఇది చెయ్యొచ్చు అనే దాన్ని ఏమంటారు? బుద్ధి. ఇది మంచిది కాదు, ఇది చెయ్యకూడదు అనే దాన్ని ఏమంటారు? బుద్ధి అంటారు. బుద్ధి లేవాడు మంచి పని చేస్తాడు, బుద్ధి లేవాడు పనికి మళ్ళీ పని చేస్తాడు. మీకు అర్థమైంది బుద్ధి అంటే? బుద్ధి అంటే ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యొచ్చో, ఏది చెయ్యకూడదో, ఎక్కడికి వెళ్ళొచ్చో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో తెలియదు బుద్ధి అంటారు. బైబిల్లోనండి చాలా రకాల బుద్ధులు ఉన్నాయండి. నేను తెల్లవారుజామున బైబిల్ గ్రంథాన్ని పఠిస్తున్నప్పుడు ఎన్నో బుద్ధులు దేవుడు నాకు చూపించాడు. కొన్ని చెప్తాను. దైవ సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డ మనకు ఉండవలసిన బుద్ధులు, లోకంలో చాలా రకాలైన బుద్ధులు ఉన్నాయి.
కానీ దేవుని బిడ్డలమైన మనము మనకుండవలసిన బుద్ధి ఏమిటంటే, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకున్నాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు లోబడక ఐగుప్తును విడిచిపెట్టాను. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇక్కడ దైవజనుడైనటువంటి మోషే స్థిరమైన బుద్ధి. స్థిరత్వం ఉందా నీకు? ఈ ఆదివారం ఊగుళ్ళో కనబడతాం, రేపు సోమవారం గౌరీపట్నంలో కనబడతాం, మంగళవారం నాడు ఇంకో చోట కనబడతాం, శనివారం వచ్చేటప్పటికి వాడపల్లి గుడికాడ కొబ్బరికాయలు అమ్ముతూ కూర్చుంటాం. ఏంటంటే స్థిరత్వం. భక్తుడైనటువంటి మోషే స్థిరమైన బుద్ధి కలవాడై రాజు యొక్క ఆజ్ఞలకు ఆగ్రహములకు భయపడక ఐగుప్తుని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ఈ రాజు నాకొద్దు, ఈ యొక్క రాజకుమారుడిగా ఉంటానికి ఇష్టపడలేదు. దేవుని పరిచర్యలో దేవుని పాదదాసుడిగా ఉండాలని మోషే స్థిరమైన బుద్ధి. ఈనాడు క్రైస్తవ సంఘానికి, విశ్వాస బృందానికి, మీ సంసారానికి, మీ వ్యాపారానికి మీకు కావాల్సింది ఏ బుద్ధి ఉండాలి? స్థిరమైన బుద్ధి. చంచలమైన బుద్ధి కాదు. ఎటు గాలి వస్తే వెళ్ళిపోడు, ఎక్కడ కలిసి వస్తే ఎక్కడికి వెళ్ళిపోడు, ఎక్కడ కూడెడితే, ఎక్కడ తిన్నెడితే, ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడికి పోవటం కాదండి. స్థిరమైన బుద్ధి. దైవజనుడైన మోషే స్థిరమైన బుద్ధి కలవాడై రాజాజ్ఞలకు రాజు ఆగ్రహములకు భయపడక నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని ఐగుప్తుని విడిచిపెట్టిపోయాడు. విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డవైన నీవు నీ జీవితంలో ప్రభువుని అడుగు, నాకు స్థిరమైన బుద్ధి. భక్తుడైన దావీదు ఏడుస్తాడు. 51వ సంకీర్తన 10వ వచనంలో చూడండి. కీర్తన గ్రంథం 51వ సంకీర్తన. నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము. ఎక్కడండి? నా అంతరంగములో స్థిరమైన మనస్సును, స్థిరమైన బుద్ధి. అమ్మా ఇలా చూడండి, ఏ బుద్ధి ఉండాలి? ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఏ సంఘంలో బాప్తిసం పొందామో, ఏ దైవజనుడు ద్వారా మనము దీవించబడుతున్నామో అది స్థిరంగా ఉండటం నేర్చుకోండి. సంసారాలు స్థిరంగా ఉండాలి. ఇలా చూడండి, సంఘములు స్థిరంగా ఉంటే, మీరు సంఘములు స్థిరముగా ఉంటే నీ సంసారం అది అన్నమాట. నువ్వు సంఘములు స్థిరముగా ఉంటే నీ వ్యాపారం స్థిరంగా ఉంటుంది, నీ యొక్క వ్యవసాయం స్థిరంగా ఉంటుంది, నీ బ్రతుకే స్థిరంగా ఉంటుంది. స్థిరం లేదు. అందుకనే భక్తుడు అంటాడు, యాకోబు అంటాడు, మీరు అడిగి నేను మీకు దొరకటలే కారణం ఏంటంటే చంచలమైన బుద్ధి, దొంగ మనస్సు గలవారే మీరు అడుగుతున్నారు కనుక మీకేమయ్యో దొరకట్లేదు. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో మొదటి బుద్ధి ఏ బుద్ధి అండి? ఈరోజు నేర్చుకోండి. నేను స్థిరంగా ఉండాలి, నా జీవితం స్థిరంగా ఉండాలి. నేను ఎప్పుడైతే అనుకుంటాను, నేను ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా, పరిచర్యలో కానీ, నేను చూస్తున్నటువంటి ఆ పనుల్లో కానీ, నా కార్యాల్లో కానీ, నా సంసారంలో కానీ, నా కార్యక్రమాలన్నింటిలో నేను ఎప్పుడు అనుకుంటాను నేను స్థిరంగా ఉండాలి. గడుకో మాట, గంటకో మాట, అక్కడో కాసేపు, ఇక్కడే కాసేపు, అక్కడో మాట, ఇక్కడో మాట నాకు చేత కాదండి. అలా చేసే వాళ్ళు కూడా నేను సహించనండి. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలమైన మనము మొట్టమొదటిగా మనకు ఉండవలసింది ఏ బుద్ధి అని చెప్పానండి? చెప్పాలి. ఏంటండి? స్థిరమైన బుద్ధి. రెండో బుద్ధి చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథములో అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఏ బుద్ధి అండి? వినుబుద్ధి పుట్టించుచున్నాడు.
ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలకటండి వినబుద్ధి ఉండాలి. ఏ బుద్ధి అండి అంటే వినేటువంటి బుద్ధి. గుళ్ళోకి వస్తారు, వాక్యం వినరండి. గుళ్ళోకి వస్తారండి, ఎలా చూస్తారు? అలా చూస్తారు. ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళంకా పైనుంచి కిందకంతా చూస్తారు. ఏం చీర కట్టుకొచ్చిందంట, ఇది మొద కట్టుకొచ్చిందా, ఇలా కొత్తగా కట్టుకొచ్చి, అది ఏ చీర కట్టుకుంటే నీకెందుకు, దాని ముఖం నీకెందుకు? వాక్యం వినడానికి వినగలిగిన బుద్ధి ఉండాలండి. వాక్యాలు వింటున్నావా? దైవజన మాటలు వింటున్నావా? దేవుడి నీకు బుద్ధిచ్చే, నీకు గద్దిచ్చే ఆ గద్దెంపు వింటున్నావా? గద్దెంపులకు లోబడి వాడు బుద్ధిమంతుడు అవుతాడు. గద్దిస్తుంటే వింటున్నావా? బోధించే బుద్ధి ఎవరికి ఉండాలి? బోధకుడికి ఉండాలి. వినగలిగిన బుద్ధి ఉందా? దేవుని పిల్లల మీద మనము గమనించవలసిన విషయం ఏంటంటే, మొదటి బుద్ధి నిబ్బరమైన బుద్ధి ఉండాలి. రెండవ బుద్ధి వినగలిగిన బుద్ధి ఉండాలి. మూడవది చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. నన్ను నీ చేతికి అప్పగింపగా, నన్ను చంపగా విడిచినందుకు, నన్ను నీ చేతికి అప్పగించగా నీవు నన్ను చంపక విడిచినందుకు, ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని. ఏ బుద్ధి అండి? ఉపకార బుద్ధిని. ఏ బుద్ధి? ఉపకార బుద్ధి. ఎలా చూడండి, సౌలు అంటున్నాడు, దావీదుతో చెప్తున్నాడు, దావీదా నీ శత్రువు నన్ను దేవుడు నీ చేతికి అప్పగించాడు, అయినా నీవు నన్ను చంపలేదు, కాబట్టి నీకు ఉపకార బుద్ధి ఉంది. ఉపకారం చేసినోడు కూడా అపకారం చేసే బుద్ధి మీదండి. దావీదుకి శత్రువు అయినటువంటి సౌలు చేతికి దొరికినప్పటికీ కూడా దావీదు అంటాడు, అతను ఏమీ చేయలేదు. అందుకే సౌలు అంటాడు, నీ శత్రువు అయినట్టు నన్ను దేవుడు నీ చేతికి అప్పగించిన నీవు నాకు హాని చెయ్యలేదు గనక నీకున్న ఉపకార బుద్ధిని బట్టి నేను చూస్తే నాకంటే నీవే నీతిమంతుడు అంటున్నాడు. ఒక శత్రువు చెప్తున్నాడండి. మనకు ఉపకార బుద్ధి ఉండాలి. అమ్మాయి వినబడుతుందా? మీకు అపకారం చేసినా, మీకు ఒకవేళ కీడు కలిగించినా, మిమ్మల్ని తిట్టినా, రాజమండ్రిలోనండి చర్చి కడుతున్నప్పుడు 1991 సంవత్సరంలోనండి చర్చి కడుతుంటే ఆ చర్చి పక్కళ్ళే నా మీద కేసు పెట్టారు. ఇళ్ళ మధ్యలో చర్చి కట్టేస్తున్నాడు, మనం డిస్టర్బ్ చేసేస్తున్నాడు, ఓరో బైకులు ఇట్టేస్తున్నాడు అని కేసు పెడితే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళారు. పొద్దున్న తీసుకెళ్లారు, సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆ ఎస్ఐ గారు వస్తాడు, సిఐ గారు వస్తాడు, ఆడొస్తాడు, ఈడొస్తాడు, సాయం దాకా కూర్చోబెడితే అక్కడే కూర్చున్నా. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు కేసు ఎట్టాడో ఆడి కోసం ప్రార్థించి నా దగ్గరికి వచ్చారండి. మా నాన్నకి లాగేసిందండి. ఏంటి? చెయ్యి లాగేసింది, మూత ఒక్కరైందండి. మీరు వెళ్ళి అరగడు చచ్చి పక్కనే రాజమండ్రిలో. మళ్ళీ నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ మూత మామూలుగా వచ్చింది, చెయ్యి బాగా వచ్చింది. వాళ్ళు అంటారు ఉపకార బుద్ధి కలిగిన దైవజనుడు. చేతిలో దేవునికి స్తోత్రాలు చెప్పండి. నువ్వు వెళ్తావని మీరు కేసు ఎడితే, నేను పోలీస్ స్టేషన్లో పెడితే ఆడంతా తేల్చేస్తాడు, కచ్చా పోసేస్తావంటే ఆడ సంగతి ఏదో తేలిస్తేనే కానీ నేను గుళ్ళోకే రాను. ఏదంటే ఉపకార బుద్ధి? పరికమాలిన బుద్ధి మార్చుకోండి. మీ బుద్ధి మార్చుకోండి. ఈరోజు మొదటి బుద్ధి ఏ బుద్ధి చెప్పాను ఏమండి? స్థిరమైన బుద్ధి. రెండవది వినగలిగిన బుద్ధి. మూడవది ఉపకార బుద్ధి. మనకి కీడు చేసిన వాళ్ళు కూడా ఉపకారం చేయాలి. మనం నా సేవ అనుభవంలో ఎవరైనా మీరు ఎక్కడైనా వినగలరు, అయ్యగారు మాకు నష్టం కలిగించాడు, అయ్యగారు మాకు ఇబ్బంది కలిగించాడు, అయ్యగారు మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు, మా మీద కేసు పెట్టాడు, మమ్మల్ని కోర్టుకు లాగాడు అని నా గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఒక్క మాట చెప్పగలరా? చెప్పండి. నా ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన బుద్ధి ఏంటంటే అపకారికి కూడా మనం ఉపకారం చేయాలి. అదే క్రైస్తవ్యం అంటే. నేను హింసించిన వారు, నేను కొట్టిన వారు, నేను తిట్టిన వారు, నేను బాధ కలిగించిన వారు, నీ కొరకు చెడ్డ మాటలు పలికిన వారు, నేను అవమానానికి గురి చేసిన వారి కొరకు మనం ఏం చేయాలి? వాళ్ళకి ఉపకారం. అది ఉపకార బుద్ధి. 4వ చూద్దాం, చూడండి.
మొదటి సమూయేలు గ్రంథములోనే 18వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి. ఏ బుద్ధి అండి? సుబుద్ధి. ఏ బుద్ధి అండి? అందరూ చెప్పాలి. సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు అతనికి తోడుగా ఉండెను. చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు కొన్న బుద్ధి ఏంటో తెలుసా? ఉపకార బుద్ధి ఒకటే కాదండి, 4వది సుబుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి ఉండాలి. బైబిల్లోనండి పరమార్థ జ్ఞాని అని సొలొమోను అంటాడు, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు ఏంటండి? దానం. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చు దానం. ఈ రోజుల్లో నిలచున్నాడు పెళ్లి సంబంధాలకి వెళ్తుంటే కట్నం ఎంత ఇస్తారు? ఇల్లుందా? వాకిలుందా? అందంగా ఉంటుందా? తొక్క తెల్లగా ఉంటుందా? ఇన్ని అడుగుతున్నారు కానీ బుద్ధి బాగుంటుందని ఎవడన్నా అడిగాడా? మీరు ఎప్పుడైనా సంబంధాలకు వెళ్ళినప్పుడు అడిగారా? బుద్ధి మంచిదేనా? సుబుద్ధేనా? ఎవడు ఈ రోజుల్లో బుద్ధి గురించి అడగట్లేదు. డబ్బు ఉంటే చాలు, ఇల్లు ఉంటే చాలు, కథ రంగు ఉంటే చాలు, వెనకాల పెద్ద సంఘం ఉంటే చాలు. బుద్ధి అలాంటిది అయిన పనికి మాలింది. దేవుని బిడ్డ సుబుద్ధి కలిగి ఉండటం నేర్చుకోండి. సుబుద్ధి కలిగిన ఆ భార్య యెహోవా ఇచ్చుండాలన్నట్టండి. స్త్రీలు సుబుద్ధి కలిగి ఉండాలి. సుబుద్ధి కలిగినటువంటి భార్య అటండి యెహోవా ఇచ్చు దానం. దావీదుకి సుబుద్ధి ఉండడి చేత యెహోవా అన్ని విషయములలో కూడా దావీదు ఏం చేశాడు? తోడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుడు నాకు తోడుగా ఉంటాను. కారణం అని తెలుసా? నేను చేసే ప్రతి పని, ప్రతి కార్యము సుబుద్ధి, ఉపకార బుద్ధి. మొదటిదే బుద్ధి నేర్చుకున్నాం, నిబ్బరమైన బుద్ధి. 2వది వినగలిగిన బుద్ధి. 3వది ఉపకార బుద్ధి. 4వది సుబుద్ధి. 5వ బుద్ధి దగ్గరికి వెళ్దాం. చూడండి, అందరూ కూడా బైబిల్ తెచ్చి త్వరగా చదవ. తీతుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. తీతుకు రాసిన గ్రంథం పత్రిక మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ఇలా చూడండి, బుద్ధులు కూడా స్వస్థత ఉంటుందా? ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు స్వస్థ బుద్ధి అంటే ఇలా చూడండి, మా ఆయనకు స్వస్థత వచ్చిందండి అని అంటారు సాక్షులు. అంటే ముందే వచ్చింది, జబ్బు వచ్చింది, రోగం వచ్చింది కనుక వీడేమంటున్నారు? మా ఆయన బాగుపడ్డాడండి, మా ఆయన స్వస్థత చెందాడండి అంటున్నారు. మరి ఇక్కడేంటి? పౌలు ఏమంటారు తెలుసా? ఆత్మీయ కుమారుని తిమోతి అంటారు. తిమోతి స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. ఇలా చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు అర్థమైపోతే కంగారు పడకండి. మీకు బాగా అర్థమయ్యేలాగా అట్టుపండి ఉల్సిన ఒట్లు పెట్టేలా చెప్తాను నేను. స్వస్థ బుద్ధి అంటే ఏంటి చెప్పరా? జాగ్రత్తగా వినండి. ఈవేళ ఏ వారం? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? మరి రేపు ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు. రేపు ఇలాగే ఉంటారా? ఇక్కడున్నది భక్తి, ఇక్కడున్నటువంటి ప్రార్థన, ఇక్కడున్నటువంటి విశ్వాసం, ఇక్కడున్నటువంటి నమ్మకం రేపు పొద్దున ఇంట్లో ఉంటుందా? మా ఆయన వెళ్తున్నాడు కానీ ఎప్పుడు వస్తాడో ఏమండి? అంటే నీకు స్వస్థ బుద్ధి లేదు. గుడిలో ఉన్న భక్తి బయటికి వెళ్తా ఉండదు. గుడిలో ఉన్నటువంటి విశ్వాసం, గుడిలో ఉన్న ప్రార్థన, గుడిలో ఉన్న నమ్మకం, గుడిలో ఉన్నటువంటి ఈ బుద్ధి బయటికి వెళ్ళినా ఉండాలి, రేపైనా ఉండాలి, ఎన్నోనైనా ఉండాలి, బాధలు వచ్చినా ఉండాలి, కష్టాలు వచ్చినా ఉండాలి, రోగం వచ్చినా ఉండాలి. అది ఏ బుద్ధి అంటారు? స్వస్థ బుద్ధి. బలహీనం వచ్చినా ధైర్యంగా ఉండాలి, రోగం వచ్చినా ధైర్యంగా ఉండాలి. అమ్మాయి వినబడుతుందా? ప్రమాదం జరిగినా, యాక్సిడెంట్ అయినా ఎలాగుండాలి? అందరూ చెప్పాలి, స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి. పౌలు చెప్తారు తిమోతి, అక్కడ 3 భాగాలు చెప్పారు. చూడండి, చదవండి. 2:13
అనగా ఆ, మహాదేవుడును ఆ. మన రక్షకుడునైన ఆ. యేసుక్రీస్తు మహిమ యొక్క ఆ. ప్రత్యక్షత కొరకు ఎదురు దేవుడి యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచున్న ఈ మనము. లోకములో ఆ, స్వస్థ బుద్ధితోను స్వస్థ బుద్ధితోను నీతితోను ఏంటండి నీతితోను భక్తితోను భక్తితోను బ్రతుకుచుండవలెను. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్వస్థ బుద్ధి అంటే నీతి ఉండాలి, భక్తి ఉండాలి. స్వస్థ బుద్ధి ప్రభు అక్కడ వివరంగా చెప్తున్నాడండి. స్వస్థ బుద్ధితో అనగా నీతి ఉండాలి, మాటల్లో నీతి ఉండాలి, క్రియలలో నీతి ఉండాలి, నీ పనులలో నీతి ఉండాలి, నీ చూపులో నీ క్రియ చేస్తున్న పనులలో ఏముండాలి? నీతి, భక్తి. భక్తి అంటే మా శుక్రవారం ఇప్పుడు కానీ చెప్పాను. భక్తి అంటే ఏంటో చెప్పాను. దేవుడి బిడ్డలని మీరు గమనించండి. 6వ చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలగుగా ఉండుడి. ఏ బుద్ధి అండి ఇక్కడ? ఏ బుద్ధి అండి? భక్తుడైన పేతురు భక్త కోటను ఉద్దేశించి అంటాడు, సంఘమా విశ్వాసులరా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. ఏ బుద్ధి అండి? నిబ్బరమైన బుద్ధి. యెహోషాపాతు అంటాడు, నేను నిబ్బరంగా ఉన్నానంటాడు. యెహోషాపాతు మీదకి ఒకేసారి 4 దేశాల ప్రజలు, 4 రాజ్యాలు దండెత్తి వస్తే అతడు దేవుని మందిరానికి వెళ్ళి అంటాడు, అయ్యా యెహోవా దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. కీర్తనకాడు ఆ కీర్తన గ్రంథములు అంటాడు, అయ్యా నా హృదయం నిబ్బరంగా ఉంచుకున్నాను. నీకుందా నిబ్బరం? నా కొడుకు చచ్చిపోతే నేను నిబ్బరంగా ఉన్నాను. నా తల్లి చచ్చిపోతే నేను నిబ్బరంగా ఉన్నాను. నా తండ్రి చచ్చిపోతే నేను నిబ్బరంగా ఉన్నాను. ఉద్యోగాన్ని విడిచిపెట్టి నిబ్బరంగా ఉన్నాను. నా భార్య ఉద్యోగాన్ని విడిచిపెడితే మేము నిబ్బరంగా ఉన్నాం. నీకుందా నిబ్బరం? నిబ్బరమైన భక్తి ఉందా? నిబ్బరమైన బుద్ధి ఉందా? కలిసితో ఒకలాగా, కలిసి రాకపోతే ఒకలాగా ఉండకండి. ఏదైనా కష్టమైన నష్టమైన దేవుని అడగండి. నిబ్బరమైన బుద్ధి కావాలి, సంచలమైన బుద్ధి కాదండి. చాలా మంది జీవితాల్లో స్థిరత్వం లేదండి. ఎన్ని సంవత్సరాలైనా, ఎంతమంది పిల్లలు పుట్టినా, ముసలిపోయినా, పళ్ళు ఊడిపోయినా బుద్ధిలో స్థిరత్వం లేదండి అసలు. నిబ్బరమైన బుద్ధి. అందుకనే రాజు అయిన దావీదు అంటాడు కీర్తనల గ్రంథంలో 27వ సంకీర్తన 27:14, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకో. నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకో. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవుని బిడ్డలారా, రాజు అయిన దావీదు అంటాడు, నీవు ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకో. దేవుణ్ణి అడగండి, నా హృదయాన్ని స్థిరపరిచాయా, నా హృదయాన్ని నిబ్బరంగా ఉంచాయా. నిబ్బరం లేదు, కష్టం వస్తే ఏడుస్తావు, రోగం వస్తే ఏడుస్తావు, వర్షం కురిస్తే ఏడుస్తావు, ఎండ కాస్తే ఏడుస్తావు. ఏంటంటే నిబ్బరము? ప్రభుని అడగాలి. దావీదు ఏడుస్తున్నాడు. 27వ సంకీర్తన 14వ వచనం అంటాడు, దేవా నాకు స్థిరమైనటువంటి 51 స్థిరం అంటాడు. 27:14లో నిబ్బరమైన మన బుద్ధి కావాలి. ప్రభుని అడగండి, నాకు నిబ్బరపరిచాయ. ఎన్ని బుద్ధులు నేర్చుకున్నాం? 6 చేయవచ్చని చెప్పినట్టు నేను సేపు చేయకూడని కూడా ఉన్నాయి కదా. మీరు చేయకూడని బుద్ధులు ఉన్నాయి, మీకు ఉండవలసింది చెప్పాను. మొదటిదే బుద్ధి ఆశ్చర్యమైన బుద్ధి, 2వది వినగలిగిన బుద్ధి, 3వది ఉపకార బుద్ధి, 4వది సుబుద్ధి, 5వది స్వస్థ బుద్ధి, 6వది ఇవన్నీ మనకు ఉండాలి. ఉండకూడనియో 1, 2 చెప్పన. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆ. ఇశ్రాయేలీయులను ఆ. నా జనులు ఆ. ఇకను కదిలింపబడకుండా ఆ. తమ స్వస్థలమందు నివసించున్నట్లు ఆ. దాని యందు వారిని నాటి, ఆ, పూర్వము ఇశ్రాయేలీయులను ఆ. నా జనుల మీద నేను న్యాయాధిపతులను ఆ. నియమించిన తర్వాత ఆ. జరుగుచూ వచ్చినట్లు ఆ. దుర్బుద్ధి గల ఏ బుద్ధి అండి? దుర్బుద్ధి గల ఏ బుద్ధి అండి? దుర్బుద్ధి. చాలా మందికి బుద్ధి బాగా ఉంటుంది. 6 బుద్ధులు ఉండవండి. మొదటి చెప్పిన 6 బుద్ధులు ఉండవు, కానీ 7వ బుద్ధి ఉంది, అది పనికిమాలిన బుద్ధి. సమూయేలు గ్రంథము
ఆ యొక్క 2వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే ఆనాడు ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు, నాయకులకు, బోధకులకు ఏ బుద్ధి ఉంది? దుర్బుద్ధి. దుర్బుద్ధి అంటే ఏంటి? ఇతరులను పాడు చేసే బుద్ధి. కొంతమంది జీవితాల్లో చూస్తూ ఉంటానండి, వారికి ఎలాంటి బుద్ధి ఉంటుందంటే, దుర్బుద్ధి మొట్టమొదటి ఉండేది ఏంటంటే, కొంతమందికి ఎలా చూడండి, తాగితేనే కానీ నిద్ర వస్తుందండి, కొంతమందికి వాగితేనే కానీ నిద్ర వస్తుందండి. ఏం చేయాలి? వాగుతుండాలి. ఆడిని తిట్టడం, ఈయన్ని తిట్టడం, పార్టీ గారిని తిట్టడం, సంఘ పెద్దల్ని తిట్టడం, ఇదంతా. మొట్టమొదటి తాగితేనే కానీ నిద్ర వస్తుందో, రెండవది వాగితేనే కానీ నిద్ర వస్తుందో, మూడవది ఎవడో ఒకరికి తగులితేనే కానీ. కొంతమంది అత్తకోడలికి పెట్టేస్తారండి, కొంతమంది అన్నదమ్ములకు పెట్టేస్తారండి, కొంతమంది భార్యాభర్తలుగా పెట్టేస్తారు. పెంచండి. దేవుని బిడ్డలారా, ఎదుటి వారిని పడద్రోయాలి అనేటువంటి ఆలోచన చూశారు. అది దుర్బుద్ధి. కొందరికటండి పూర్లు లేకపోతే నూరు ఊరుకోదటండి, నూరు ఊరుకోదు, ఎవడొకరితో దెబ్బలాడుతుండాలి. కొంతమందికి ఆడి పోసుకుంటేనే కానీ అన్నవారు కదండి. కొందరికటండి కీడు చేస్తేనే కానీ వాళ్ళకి తృప్తి ఉండదండి. ఏ బుద్ధి ఇది? దుర్బుద్ధులు 7 చెప్పేసినప్పుడు నేను వివరించలేదు, కానీ దుర్బుద్ధులు ఎన్ని బుద్ధులు ఉన్నాయి అంటే అది 6, 7 ఎన్ని చెప్పాను? 13 బుద్ధులు చెప్పాను మీకు. చివరికి నీకున్న బుద్ధి ఏంటి అసలు? అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు ఎవడాడు? తప్పిపోయిన కుమారుడు. ఆడికి దుర్బుద్ధి ఎక్కువైపోయిందండి, దుర్వ్యాపారం ఎక్కువైపోయింది, స్నేహితులు ఎక్కువైపోయారు. ఈ రోజులు ఎక్కడ చూసినా యవనస్తులు చెడిపోతున్నారండి. కారణం త్రాగుడు, త్రాగుబోతు స్నేహం. యవనస్తులు తాగేస్తున్నారు, పెద్దోళ్ళు తాగేస్తున్నారు. దేవుని బిడ్డలారు దుర్బుద్ధి. అందుకే యవనస్తులు పాడైపోతున్నారు, సంసారాలు శిథిలమైపోతున్నాయి, అప్పులు పాలైపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, భయంకరమైన ప్రమాదాలకి తాగేసి వచ్చి గుద్దుకేసి గుద్దేస్తున్నారు, తాగేసి పడిపోతున్నారు, తాగేసి దెబ్బలు తినేస్తున్నారండి. ఇదంతా ఏ బుద్ధి? చదువుత. అందుకే ఆ పనికిమాలినోడికి ఏమొచ్చింది? అయితే వాడి బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు గుర్తొచ్చారు, తండ్రి, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను, నా తండ్రి ఇంట అనేక మందికి కడుపు నేను అన్నం ఉంది, నేనైతే ఆకలి చేత ఇక్కడ చచ్చిపోతున్నా. దేవుడి బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో దుర్వ్యాపారం చేత, దుర్బుద్ధి చేత, సంఘానికి దూరమై, భర్తకు దూరమై, భార్యకు దూరమై, పిల్లలకు దూరమై, దేవుడికి దూరమై భ్రష్టుడు అయిపోతాడవేమో. పందులు తిని పొట్టి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వచ్చింది ఆడికి. ఏమొచ్చింది? మరి బుద్ధి ఎక్కడ వెళ్తుందండి? రాజమండ్రిలో కొన్ని 100 హాస్పిటళ్ళు ఉన్నాయి, కొన్ని 100లే. రోజుకు హాస్పిటల్ పెరిగిపోతున్నాయి. ఎవడైనా ఏ హాస్పిటల్ బుద్ధి అమ్ముతున్నారా? బుద్ధి ఇంజక్షన్ చేస్తున్నారా? లేదు మా హాస్పిటల్లో బుద్ధి దొరుకుతుందని పెట్టారా? మరి ఎక్కడ దొరుకుతుందండి? కొలస్ట్రాల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. చక్కని మాటను మనం బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవరి దగ్గర దొరుకుతాయి? ఎవరి దగ్గర దొరుకుతాయి? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నా దేవుని దగ్గరే మనకు దొరుకుతాయి. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పాలి. మందిరంలో దొరుకుతాయి, వాక్యం వింటే దొరుకుతాయి, ప్రార్థన చేస్తే దొరుకుతాయి, నువ్వు అడిగితే దొరుకుతాయి. నా ప్రభువా నాకు బుద్ధి కావాలి అని అడిగితే దేవుడు బుద్ధి ఇస్తాడు. మనం ఉండవలసిన బుద్ధులు 6 చెప్పాను, మనకు ఉండకూడని బుద్ధులు 7 చెప్పాను. 13 రకాల బుద్ధులు చెప్పాను. ఉండకూడని వదిలేసి ఉండవలసిన ఏమిటో చెప్పండి. స్థిరమైన బుద్ధి, వినగలిగిన బుద్ధి, ఉపకార బుద్ధి, సుబుద్ధి, స్వస్థ బుద్ధి, నిబ్బరమైన బుద్ధి, ఉండకూడని బుద్ధి, దుర్బుద్ధి. 6 రకాల బుద్ధులు నాకు కావాలన్న వాళ్ళు లేచి నిలబడతారా?